విక్టరీ వెంకటేష్ నటించిన గురు సినిమా అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా వెంకటేష్, రితికా సింగ్ ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఎనీ టైం సింగిల్ హ్యాండ్ గణేష అంటూ వెంకీ గురులో తన యాక్టింగ్ తో అదరహో అనిపించాడు. ఇప్పుడు గురు సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. గురు తమిళ సినిమాకు రీమేక్. తమిళ్లో మాధవన్ కథానాయకుడుగా నటించారు. మాధవన్ కంటే ముందు ఈ చిత్ర దర్శకురాలు సుధా కొంగర వెంకటేష్ తో సినిమా చేద్దాం అనుకున్నారు. కానీ అంతకంటే ముందే 2010లో దగ్గుబాటి రానాకు ఈ స్టోరీ వినిపించారట. రానా యంగుగా ఉంటాడు కాబట్టి కొద్దిగా ఈ స్టోరీలో లవ్ ట్రాక్ కూడా యాడ్ చేశారట. కానీ రానాతో కుదరలేదు. కానీ వెంకటేష్ తో మాత్రం ఎలా అయినా ఈ సినిమాని చేయాలని డిసైడ్ అయిందంట ఈ చిత్ర దర్శకురాలు. అలా గురు సినిమాలోకి వెంకటేష్ ఎంట్రీ ఇచ్చాడు. మొత్తానికి అన్ని సెట్ అయి ఉంటే 2010లోనే రానా దగ్గుబాటితో గురు సినిమా చూసేసే వాళ్ళం. కానీ వెంకీ సూపర్ పర్ఫార్మెన్స్ ని మిస్ అయిపోయే వాళ్ళం. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఏదో మాయ. కొన్ని కాంబినేషన్స్ ఎంత ప్లాన్ చేసినా కార్యరూపం దాల్చవు. కొన్ని అనుకోకుండా అలా సెట్ అయిపోతుంటాయి. నిజంగా కళల ప్రపంచమే సినిమా ప్రపంచం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.